హలో ఫ్రెండ్స్, ఇప్పుడేం చూపిస్తున్నానంటే మీకు పంజాబ్ డ్రెస్సు కటింగ్ అండి. అంటే పేపర్ చూపిస్తున్నాను, కటింగ్ ఏంది పంజాబ్ డ్రెస్ అంటున్నారు. బిగినర్స్ ఉంటారు కదండి, వాళ్ళ కోసం వాళ్ళు ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకోవాలండి. వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎవరైనా ఇంట్లో ఉండేనా కటింగ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. సేమ్ అయ్యే కొలతలు వస్తాయండి. ఇప్పుడు వచ్చేసరికి ఈ టాప్ కటింగ్ వచ్చేసరికి 30 సైజ్ అండి. 30 సైజ్ వచ్చేసరికి నడుము 30 అండి, చెస్ట్ వచ్చేసరికి 34, హిప్ వచ్చేసరికి 38, పొడవు వచ్చేసరికి 42 అండి. ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి మనం పైకి మార్జిన్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి కింద 42 అంగుళాలకు పెట్టుకున్నాం కదండి, అక్కడ ఒక మార్జిన్ చేసుకోవాలి. అలా మార్జిన్ చేసుకున్న తర్వాత మనం మామూలుగా బ్లౌజ్కి 5.5 పెట్టుకుంటాం కదండి, సేమ్ అదే ప్రాసెస్గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసరికి హిప్ అండి. హిప్ దగ్గరకు వచ్చేసరికి ఎవరికైనా హిప్ కట్స్ వచ్చేసరికి 20, 22 అలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 5.5 అయితే షోల్డర్, 2.5 నెక్కుకు పెట్టాను, 3 వచ్చేసరికి షోల్డర్ పెట్టేశానండి. నడుము వచ్చేసరికి మనం హిప్ సీటు దగ్గర మార్జిన్ చేసుకుంటాం కదండి 20కి, అక్కడ నుంచి మనం సంఖకు వచ్చేసరికి 6 అంగుళాలు మార్జిన్ చేసుకున్నాం. అక్కడికి ఆ రెండింటికి మధ్యలో పెట్టేసుకొని మార్జిన్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు హిప్ సీట్ వచ్చేసరికి 38, 38లో 4వ భాగం వచ్చేసరికి 9.5 అండి, ఒక మార్జిన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనం హిప్ సీట్ దగ్గర 9.5 పెట్టేస్తే కింద మనం టాప్ కటింగ్ దగ్గరకు వచ్చేసరికి 9.5 పెట్టేసి అంగుళంన్నర ఎక్స్ట్రా పెట్టాలి. అలా పెట్టుకున్న తర్వాత ఖర్చు దగ్గర 1 అంగుళం, పైన 2 అంగుళాలు ఖర్చుకు పెట్టుకోవాలి. అలా పెట్టేసుకొని మనం మార్జిన్తో కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే మెసేజ్ చేయండి, నేను మళ్ళీ వివరంగా వీడియో చేస్తాను. ఇప్పుడు మనం టక్స్ దగ్గర నుంచి కింద మార్జిన్కి 1/2 ఇంచ్ వదిలేసి అంగుళం టక్స్ వరకు కలిపేసుకోవాలి. పొడుగు వచ్చేసి 42 అండి. కట్స్ దగ్గరకు వచ్చేసి 20 అంగుళాల దగ్గర 38 హిప్ సీట్ అనేది మార్జిన్ చేసుకోవాలి. 20 అంగుళాల దగ్గర నుంచి మనం చెస్ట్ మార్కింగ్ దగ్గరకి టేప్ పెట్టి ఆ మధ్య కొలతకి నడుము మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? 7.5 వచ్చింది. 1/2 ఇంచ్ అటు ఇటుగా ఉన్నా కానీ సరిపోద్దండి హ్యాండ్ డ్రెస్కి వచ్చేసరికి. వివరంగా పెట్టే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.